చెప్పాను, తెనాల్లోనే ఉండాలి ఈ బిల్డింగ్, వేరే ప్రాంతంలో కాదు. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి మనకి తెనాలి ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్ గా ఉండింది. అవకాశం మనకి దొరికింది కాబట్టి 100% ఇక్కడే మీరు ఏర్పాటు చేయండి. అవసరమైతే ఇంకొంచెం నిధులు నేను తప్పకుండా డిప్యూటీ సీఎం గారిని అడిగి మనకి ప్రత్యేకంగా కొంచెం కావాలంటే శాంక్షన్ చేపిస్తాను. కానీ నిర్మాణంలో జాప్యంలో మాత్రం అందరూ బాధ్యత తీసుకోవాలి. ఇది ఒక ఇంజనీరింగ్ విభాగం అని అన్నాం, ఆమె ఎందుకో మరి అంత సీరియస్ కాదు ఈ విషయంలో. కానీ బిల్డింగ్ నిర్మాణం తొందరగా జరగాలి, మంచి జరగాలి, మరింత వేగవంతంగా మనం పనులు చేసుకోవాలనే తపన మీలో లేకపోతే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా కూడా సర్దిద్దుకోండి. నేను వన్స్ అగైన్ ఐఎమ్ అష్యూరింగ్ యూ, కావాలనుకుంటే అడిషనల్ ఫండ్స్ నేను డిప్యూటీ సీఎం గారిని అడిగి తప్పకుండా తీసుకొచ్చి ఈ కార్యాలయాన్ని ఇంకా మరింత మెరుగుపరుచుకుందాం. రాబోయే రోజుల్లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటికప్పుడు మ్యాండేటరీ ఆడిట్లు మరొకసారి మీరు చెక్ చేయండి మన తెనాలి మండలంలో. అదే విధంగా మనకి ఇది డివిజన్ హెడ్ క్వార్టర్ గా ఉంటుంది కాబట్టి వివిధ మండలాల నుంచి 7 మండలాల నుంచి కూడా ఇక్కడ ఎంపీడీఓలు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను కోరుతున్నాను. సోషల్ ఆడిట్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. దాన్ని మీరు స్థానికంగా ఏర్పాటు చేసుకున్న సిస్టమ్ ని గౌరవించి బలోపేతం చేసి ఆ పొరపాటు జరగకుండా మీరు ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టు మీరు చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో మేము చెక్ చేయలేం, క్వాలిటీ కానివ్వండి, అనుకున్న విధంగా పని జరుగుతుందో లేదో, ఎన్ని పని దినాలు కేటాయించాం, వీటిపైన మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఖచ్చితంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా మన భవిష్యత్తు, మన దేశానికి, మన రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన భాగస్వామ్యం మన రైతాంగం, మన ప్రజలు. రైతులు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చూశారు మీరందరూ కూడా, ఏ విధంగా గిట్టుబాటు ధర రాకుండా అకాల వర్షాల వల్ల నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి మనం ఏ విధంగా దానికి స్పందిస్తున్నాం, మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూనే ఉన్నారు. కాబట్టి అది మన డిపార్ట్మెంట్ కాదు, మనకి సంబంధం లేదనుకుంటే పొరపాటు. పౌరుడే. ఆ పౌరుడిని మనం పౌరుడిగా ట్రీట్ చేసినప్పుడు, ఆ గౌరవం ఇచ్చినప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఇటువంటి కార్యాలయం ద్వారా మరింత మీరు మెరుగుపరుస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 77 కార్యాలయాలు ప్రారంభించుకుంటున్నాం. ఈ 77 కార్యాలయం ద్వారా తప్పకుండా ఒక కొత్త స్ట్రక్చర్ ఏర్పాటై మీలో ఒక కాన్ఫిడెన్స్ పెంచే విధంగా, ఒక కమ్యూనికేషన్ పెంచుకునే విధంగా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడం కోసం ఇదో చక్కటి అవకాశంగా నేను భావిస్తూ ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు, ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.